అయ్యో కొడుక తమ్ముడాట రాజరికాలు వెళ్తాండాట బిడ్డ నన్ను కాల్చుక తింటాను ఇంట్లో. అయ్యో బావా మీ తమ్మునికి నేను అందంగా కనబడతలేనట, గోడలు దుంకుతాండట. గోడలు దుంకుతూ మరి మంచి పని చేస్తుండు, నయమే కదా. అగ చూసినావా, గోడలు దునికితే నయమే అంటాడు. అంటే మీరు అందరు ఒకటే నేను ఒక్కదాన్నే పారేదాన్ని, ఎట్లా చేసినా మంచిదే అంటావు. అరే నీకన్నా అర్థమవుతుందా? ఆడు గోడలు ఏ కారణంగా దుక్కుతుండు? నువ్వు ఇంట్లో మంచుకున్నాక దుక్కుతాడా? మళ్ళీ కానీ నింద పెట్టంటావు అంటే నేను ఏం చేయాలి? ఊకే కొంగు కట్టుకొని ఉండాలా నీ తమ్ముడిని? అవో నువ్వు చేతిలో పెట్టుకోవాలని. నువ్వు మళ్ళా గట్లనే అంటావేంది బావా? మళ్ళా నింద పెట్టి తమ్ముడు గోడలు దుక్కుతుండు, అది చేస్తుండు అత్తమ్మ. అంటే నీ తమ్ముడు ఏత్తలేడు, నేను నింద పెడతాను అంతేనా? నువ్వు దొరకబట్టి అడుగుతావు, దొరకబట్టు మంది మాటలు పట్టుకొని అది చేయకు. నువ్వేమో దొరకబట్టి మనబట్టి, అది నిజమైన రోజు మీ తమ్మునికి ఇడుపు కాగితం ఇచ్చిపోతా. ఏమైంది? కైకిలో మిల్చిన అప్పుడే లేదా? కవర్లు ఏంటి అవి? మనకి ఇదే మోజు, సీరియల్ రైకల మోజే. నీ బతుకం తాగిలో ఉన్నట్టుంది కానీ అయితే ఇంకా వదిన రమ్మన్నది, కైకిలు వస్తున్నది. నాకు మానచ్చి పడవుతుంది వాళ్ళ ఇంటికి పోతే. నేను పోను, పోయి పిలుచుకురాపో. ముగ్గెత్తి వేసిన సప్పుడే ఏమైందావా? ఏమన్నా మైసం మింగినావే? మైసంలోకి ఎట్లా కూర్చోవాడుతుంది? అరే భీమా ఏమైందిరా? ముగ్గెత్తి వేసిరు అందరూ.